ఏలూరు నగరంలోని దక్షిణపు వీధి, తూర్పు వీధిలో భక్తి శ్రద్ధలతో శ్రీ గంగాణమ్మ అమ్మవారి జాతర మహోత్సవం వైభవంగా ప్రారంభమైంది. జాతర ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య, చెంటి దంపతులు, ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, నగర మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు హాజరయ్యారు. శుక్రవారం ముడుపు కట్టే కార్యక్రమం ఘనంగా జరిగింది. ఎమ్మెల్యే చెంటి స్వయంగా ముడుపును ధరించి పొడంగి రోడ్డులోని శ్రీ జరుగులమ్మ తల్లి ఆలయానికి తీసుకెళ్లి వేప చెట్టుకు కట్టారు. అనంతరం శ్రీ మార్కండేయ స్వామి ఆలయంలో రాటా పాతరంతో జాతర కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ప్రజలు ఐక్యతతో ఆనందంగా జాతరను నిర్వహించాలని ఎమ్మెల్యే చెంటి సూచించారు. అప్పలనాయుడు, నూర్జహాన్లు సాంస్కృతిక సాంప్రదాయాల పరిరక్షణలో జాతర ప్రాముఖ్యతను వివరించారు. ఈడా చైర్మన్ శివప్రసాద్, ఏఎంసీ చైర్మన్ పార్థసారథి, స్థానిక కమిటీ సభ్యులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ఉత్సాహాన్ని అంగరంగ వైభవంగా ప్రారంభించారు. అభినందనలు, ధన్యవాదాలు. మరి ఈ రోజున ఎమ్మెల్యే గారి యొక్క సారథ్యంలో సేమ్ టయానికి తూర్పు వీధి, అదేవిధంగా దక్షిణ వీధి రెండు చోట్ల కూడా మరి ముడుపు కట్టేటువంటి కార్యక్రమం, అమ్మవారి యొక్క జాతరకి ముడుపు కట్టే కార్యక్రమంలో అత్యధికంగా భక్తులందరూ కూడా భక్తి సంఖ్యలతో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి రావడం చాలా విశేషం. ఎందుకంటే ఈ రోజున మన ఏలూరు నగరానికి దాదాపు 150 సంవత్సరాల నుంచి ఒక సాంప్రదాయాన్ని, ఏదైతే గ్రామ దేవతగా ఉన్నటువంటి గంగానమ్మ, మహాలక్ష్మమ్మ, ఎక్కమ్మ, పోతురాజు బాబు గారి యొక్క జాతర కార్యక్రమాన్ని పోడిమికులు ఏదైతే విధంగా క్రమశిక్షణతో, భక్తి శ్రద్ధలతో ఏలూరు నగర ప్రజల కోసం, ఈ రాష్ట్రం కోసం, జిల్లా కోసం, నాయకుల కోసం అందరూ కూడా చల్లగా ఉండాలని అమ్మవారిని చల్లార్చడం, వారికి పూజలు చేసి మరి దాదాపు 2-3 నెలల కార్యక్రమాన్ని తీసుకుంటాం. మరి పూర్వీకులు చేసినటువంటి ఒక మంచి కార్యక్రమం. అట్లా ఈనాటి జాతర కార్యక్రమానికి, దక్షిణ వీధి జాతర కార్యక్రమానికి, ముడుపు కట్టే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సోదరులు, గౌరవ ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణ సర్ది గారికి, గౌరవ ఏలూరు